మన గుండెల్లో ఎలాంటి రోషం ఉండాలో తెలుసా? నా తండ్రి, శత్రువు కోటల్ని కూల్చే ఒక అంబులాగా నన్ను తయారు చేయవా అని అడగాలి దేవుణ్ణి. నా హృదయంలో అయితే అదే ప్రార్థన, నా హృదయంలో అదే ఆరాటం. ప్రారంభం నుంచి కూడా నా ప్రార్థన అదే. శత్రువు గుండెల్ని చీల్చే ఒక అంబులాగా నన్ను తీర్చిదిద్దు. వాడికి మనశ్శాంతి లేకుండా చేయాలి, వాడిని ప్రశాంతంగా ఉండనేయకూడదు. నన్ను ఎట్లా తీర్చిదిద్దుదావు నాకు తెలియదు, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నా ప్రభు అని నా దేవుడికి అప్పచెప్పుకున్నా. నా తండ్రి చాలా కార్యాలు చేశాడు, చేయబోతున్నాడు, ఇంకా చూస్తారు. ఇది మొదలు, ఈ సంవత్సరం ఇది మొదలు. ఇంకొంది, ఈ సంవత్సరం అంతా ఉంది కార్యాలు. కొట్టు, విశ్వాసంతో కొట్టు, కొట్టు. ఈ సంవత్సరం అంతా ఉంది. వాడికి ఆటే ఆట. ఎవడికి? లూసిఫర్ గాడికి. వాడు బాగా డిస్టర్బ్ చేశాడు నన్ను ఈ సంవత్సరం, బాగా కదిలిచ్చాడు, అన్నాడు బాగా రెచ్చగొట్టాడు, పిచ్చి లేపాడు నాకు. వాడికి ఎక్కిస్తాయిక దేవుడి శక్తితో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కృంగిపోయి కుమిలిపోయి కూలబడిపోయి దిగజారిపోయి నరాలు వీక్నెస్ వచ్చిన లాగా కూలబడే వ్యవహారం కాదు. వాడు ఎంత కదిలిస్తే అంత మూడిద్ది వాడికి, వాడి టీంకి, వాడి ఎత్తుగళ్ల మొత్తానికి మూడిద్ది. ఎందుకంటే నా దేవుడు రోషం గల దేవుడు, నా దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన పాదాలు పట్టుకుంటా వాడికి చేయాల్సింది వాడికి చేస్తా. నా రోషం అది, నా భారం అది. మరి నీ ఆలోచన ఎట్లా ఉందో నువ్వే ఆలోచించుకో.